నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో మనము యజమానిని మార్చాలనుకుంటే మనం పని చేస్తూ ఉన్న కంపెనీ నుంచి కానీ, మనం పని చేస్తూ ఉన్న ఇంటి నుంచి కానీ, లేకపోతే ఇతర సంస్థల నుంచి మనము వేరే సంస్థకు మారాలన్నా, వేరే ఇళ్లలోకి పని చేసేందుకు వెళ్లాలన్నా, వేరే కంపెనీకి మారాలన్నా సరే యజమాని అనుమతి తప్పనిసరి. కానీ కువైట్ లో కొంతమంది ఎవరైతే ఉన్నారో యజమాని అనుమతి కూడా లేకుండా వాళ్ళైతే బదిలీ అయిపోతూ ఉన్నారు వేరే ఉద్యోగాలలోకి. దానికి సంబంధించి ఆయా విభాగాలలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులకు లంచాలు ఇస్తూ ఉన్నారు. వివరాలేకి వెళితే, లంచం తీసుకున్నందుకు కువైట్ సిటిజన్ సర్వీస్ సెంటర్ మహిళా ఉద్యోగికి క్రిమినల్ కోర్టు 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. తుది తీర్పు వెలువడే వరకు నిర్ణయం అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. 500 దినార్ల బెయిల్ మొత్తానికి ఆమెనైతే బెయిల్ పైన విడుదల చేసింది. అలాగే ఆమె 700 దినార్లు లంచం తీసుకుని దానికి బదులుగా యజమానికి తెలియకుండా ఒక ప్రవాసుడి నివాసాన్ని ఇతర యజమానికి బదిలీ చేసినట్లు నకిలీ చేసిన ఉద్యోగిని తొలగించాలని చెప్పి కోర్టు ఆదేశించింది. అలాగే ఒక బ్రోకర్, మనం చూసుకుంటే ఒక బ్రోకర్ ద్వారా ఒక ప్రవాసుడు తన యొక్క యజమానిని మార్చాలని చెప్పేసి, ఈ విషయం తన యొక్క యజమానికి తెలియకుండా జరగాలని చెప్పేసి ఆ యొక్క బ్రోకర్ చేతిలో 1400 దినార్లు డబ్బు పెడితే ఆ యొక్క బ్రోకర్ 700 దినార్లు తీసుకొని ఆ యొక్క మహిళా ఉద్యోగికి 700 దినార్లు లంచంగా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క మహిళా ఉద్యోగి ఆ యొక్క యజమానికి తెలియకుండా ప్రవాసుడి యొక్క నివాసం ఏదైతే ఉందో వేరే యజమానికి అయితే బదిలీ చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఆ యొక్క యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టి మహిళా ఉద్యోగిని అరెస్టు చేయడం జరిగింది. తాజాగా ఆమెను కోర్టు ముందు హాజరుపరచగా ఆమెకు 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అలాగే తుది తీర్పు వెలువడేంత వరకు ఈ యొక్క శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉన్నామని చెప్పి, పూర్తి విచారణ జరిగిన తర్వాత తుది తీర్పు వెల్లడిస్తామని చెప్పి కోర్టు వెల్లడించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.